హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్లో అయితే వెళ్ళలేదు. ఇంకా అందుకనే ఆన్ ది వేలో అయితే ఉన్నాం. ఇప్పుడైతే ఊరికి వెళ్ళిన తర్వాత మా గార్డెన్ అయితే మీకు చూపెడతాం. అంటే ఏమేమి చెట్లు ఉన్నాయి, ఏమున్నాయని చెప్పి మొత్తం చూపెడతాం. సమ్మర్ హాలిడేస్ అయితే ఆల్మోస్ట్ అయిపోకొచ్చినాయి. ఇప్పుడైతే ఊరికి వెళ్తున్నాం. ఇంకొక 5 minutesలో ఇంటికైతే రీచ్ అవుతాం. చూస్తున్నారు కదా, ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇప్పుడైతే గార్డెన్ టూర్ చూద్దాం. ఫస్ట్ అయితే మిరపకాయ చెట్టు ఉంది. మిరపకాయ చెట్టు పెట్టింది మా అమ్మమ్మ. ఇంకా ఏమైతే మొత్తం మొన్న ఫుల్ గాలి ఇంకా వర్షం అయితే వచ్చిందంట, అందుకనే మొత్తం ఇట్లా కింద పడిపోయినాయి. ఇప్పుడైతే మిరపకాయలు చూస్తున్నాం. చూడండి ఎంత రెడ్గా మంచిగా ఉన్నాయో. అండ్ ఫుల్ ఎండ ఉంది కదా, సో ఎండకి అవి అయితే కొంచెం అట్లా అయిపోయినాయి. ఇంకా ఇంట్లోకి అయితే కొన్నిసార్లు ఈ మిరపకాయలే వాడుతూ ఉంటాం. మొత్తం అయితే 7 plants ఉన్నాయి. ఇక్కడ మీకైతే అదే చూపెడుతున్నా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయని చెప్పి. కానీ ఈ మిరపకాయ చాలా కారం ఉన్నాయి. ఎందుకంటే నేను మీకు చూపెడదామని చెప్పి జస్ట్ పట్టుకున్నా అంతే. నా చేతి ఫుల్ రెడ్గా అయిపోయింది మొత్తం. ఇంకా చేయి కడుక్కొని వచ్చేసిన మళ్ళీ కారం అవుతుందని చెప్పి. ఇక్కడ ఇంకో చిన్న ప్లాంట్ అయితే ఉంది, అమ్మమ్మ పెట్టింది. ఏందో మరి నాకు కూడా తెలియదు అది నేమ్. దాని పక్కన అలోవెరా కూడా ఉండే కానీ వీడియోలో కనిపించలేదు. ఇది వచ్చేసి తులసి చెట్టు, పెద్దగా ఉంది చాలా. వాటర్ అయితే ఇంకా బయట వస్తాం, ఎందుకంటే ఇప్పుడు ఎండలు అయితే చాలా ఉన్నాయి కదా, అందుకని చెప్పి మళ్ళీ ప్లాంట్స్ అయితే మొత్తం ఎండిపోతాయి. ఒక లుక్ వేసుకొని వద్దాం. అంటే మొత్తం చాలా గ్రీన్గా ఉంది కదా, చూడడానికి చాలా బాగుంటుంది ఎంట్రన్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రీ అనమాట. ఇదైతే మిరాకిల్ ట్రీ ఆర్ లీఫ్ అని అంటారు, ఎయిర్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇప్పుడే వర్షం పడింది యాక్చువల్గా. ఈ లీవ్స్ బాయిల్ చేసిన వాటర్ తాగితే కిడ్నీ స్టోన్స్ ఉన్నా అని పోతాయంట, అమ్మ చెప్పింది. అంటే అమ్మ వాళ్ళ దగ్గర ఉంది ఈ ప్లాంట్. ఇంకా వర్షం పడింది, వెదర్ అయితే కూల్గా ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే ఏం ప్లాంట్స్ అయితే పెట్టలేదు, ఇంకా ఖాళీగా వదిలేసినాం. అంటే ఇంకేమైనా ప్లాంట్స్ తీసుకుంటే పెట్టొచ్చు అని చెప్పి. ఈ ప్లాంట్స్ మరి వేస్ట్ తెలీదు. అయితే గెస్ చేయండి ఇది ఏందో మరి. ఎస్, మీరు గెస్ చేసినట్టే. అదైతే రేగిపళ్ళ చెట్టు. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఈ చెట్టు కింద అయితే మంచిగా నీడ వస్తుంది, చాలా మంచి చల్లగా ఉంటుంది అక్కడ. ఇంకా అక్కడ కూర్చొని ఆడుకోవచ్చు, మనం వేయచ్చు. చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా మేము వచ్చిన ప్రతిసారి కూడా మా కోసం అని చెప్పి కొన్ని కాయలన్నా ఉంటాయి చెట్టుకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడ చూడండి వెనకాల కూడా ఉన్నాయి. జూమ్ చేసి చూపెడతా కొంచెం. చాలా పెద్దగా ఉంటుంది, ఇంకా హైట్ ఉంది కానీ కొట్టేసినాం అప్పుడు. ఇప్పుడైతే ఇక్కడ ఇదైతే లెమన్ ట్రీ అనమాట. ఇంకా ఎండాకాలంలో అంటే సమ్మర్లో వస్తాం కదా, సమ్మర్లో అయితే ఇంకా బయట తీసుకోకుండా మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తెంపుకొని మంచిగా షర్బత్ చేసుకొని తాగుతాం. ఇంకా ఇప్పుడే కొంచెం పూత అయితే వస్తుంది, మనం తెంపినాం కొన్ని ఉంటే. ఇంకా ఇక్కడ కాయ కూడా కాసింది చూడండి, చిన్నగా ఉంది. అంటే ఇప్పుడే వస్తుంది బయటికి మెల్లమెల్లగా, ఇంకా పెద్దగా అవుతుంది ఇంకొక 2-3 daysలో. వర్షం పడింది చూడండి, ముళ్ళు కూడా ఎంత షార్ప్ ఉన్నాయి అసలు. ఇందాక ఉచ్చుకుంది నాకు, మొత్తం తోలు వేసింది. ఇంకా ఇప్పుడే వర్షం పడ్డది కాబట్టి చల్లగా ఉంది. ఇంకా 2 పక్కనే ఉంటాయి. ఇక్కడ సంపు ఉంటుంది మాకు. కింద అయితే చాలా వరకు తులసి చెట్లు ఉన్నాయి, అంటే రెండు ఉన్నాయి తులసి చెట్లు. ఇంకా అప్పుడప్పుడు దగ్గు వచ్చినప్పుడు అవి తింటే తొందరగా రిలీఫ్ ఇస్తుంది. ఇక్కడ కింద చాలా వరకు చిన్న పుదీనా చెట్లు అయితే ఉన్నాయి మొత్తం. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, ఫ్లవర్స్ అయితే కొన్ని ఎక్కువగానే ప్లాంట్స్ అయితే ఉన్నాయి, అంటే 2-3 ఉంటాయి చూడండి. అక్కడ కూడా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంకా వర్షం పడ్డది కాబట్టి చాలా గ్రీన్గా అయితే ఉంది. చూడండి మొత్తం కూడా పుదీనా చెట్లే మొత్తం ఉన్నాయి. ఇది వచ్చేసి వంకాయ చెట్టు. ఇప్పుడే కొంచెం ఫ్లవర్స్ వస్తున్నాయి, దాని ఫ్లవర్స్ నుంచి వంకాయ అయితే వస్తాయి. ఇంకా మొత్తం కూడా చాలా పుదీనా చెట్లు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి తీగ అనమాట, అంటే అది ఫ్లవర్స్. అది కూడా ఏదో రోజ్ ఫ్లవర్ మన కోసమే ఒక్కటి ఉంది. సో అది కూడా జూమ్ చేసి పెడుతున్నా చూడండి. అంటే చిన్న పుదీనా చెట్లు అయితే ఉన్నాయి అక్కడ, ఇంకా అందుకని చెప్పి వెళ్ళడానికి రాదు. కింద అయితే ప్లేనే ఉంది కానీ అక్కడ వెళ్ళడానికి రాదు, సీక్రెట్లు మొత్తం ఉన్నాయి. ఇది సపోటా చెట్టు, చిన్నగా ఉంది, ఇంకా పైకి రాలేదు, పెద్దగా కాలేదు. ఇంకొక 2-3 yearsలో పెద్దగా అయితే మంచిగా సపోటా అయితే వస్తుంది. ఇంకా హ్యాపీగా సపోటా తినొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జామ చెట్టు.
జామ చెట్టు అయితే చాలా పెద్దగా ఉంటుంది అమ్మ ఇంటి దగ్గర అయితే. మంచిగా జామకాయలు తినొచ్చు. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే సమ్మర్లో మంచి నీడ వస్తుంది, హాయిగా కూర్చోవచ్చు. మేమైతే అక్కడనే కూర్చుంటాం మ్యాక్సిమం సమ్మర్ వచ్చిందంటే. చూస్తున్నారు కదా, ఇక్కడ కింద అయితే మంచిగా నీడ వస్తుంది. ఇప్పుడు కూడా నీడనే ఉంది చూడండి. ఫుల్ ఎండ ఉంది, కింద మాత్రం నీడుంది. చాలా చల్లగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ట్రీ. అయితే ఇంకా మ్యాంగోస్ అయితే రాలేదు, ఎందుకంటే ఇది పెట్టి 2-3 ఇయర్స్ మాత్రమే అవుతుంది. ఇంకొక 1-2 ఇయర్స్ తర్వాత మ్యాంగోస్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు, ప్రొమోగ్రానేట్. ఇక్కడైతే మందారం, హైబిస్కస్ చెట్టు కూడా ఉంది చూడండి పైన ఫ్లవర్స్. అది వచ్చేసి సీతాఫల్ చెట్టు కూడా ఉంది అమ్మ ఇంట్లో. అమ్మ అన్ని పెట్టింది. అప్పుడు పప్పాయ చెట్టు కూడా ఉండే కానీ ఇప్పుడైతే లేదు. ఇప్పుడైతే కొబ్బరి చెట్టు కూడా తీసుకున్నాం. ఇదైతే కొబ్బరి చెట్టు, ఖాళీ ప్లేస్ ఉంది కదా మీకు చూపెట్టిన, అప్పుడైతే నాటాలి. ఇదైతే మనీ ప్లాంట్ చూస్తున్నారు కదా, మనీ ప్లాంట్ అయితే చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ అయితే చక్కెరకాయల చెట్టు, చాలా స్వీట్గా ఉంటాయి. ఈ చెట్టు కూడా కొబ్బరి చెట్టుతో పాటు అక్కడ నాటాలి. ఇదన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి గార్డెన్ టూర్. So thank you for watching. Please like, share and subscribe to our channel Ammu Reddy World. Stay tuned for next long video.